వెల్కమ్ టు కీటాక్స్. దేశ రాజకీయాల్ని రీడిఫైన్ చేసే పరిణామంగా కనిపిస్తున్న బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏం జరగబోతోంది? ఈవీఎంల పనితీరు మీద క్వశ్చన్స్ రైజ్ చేసి అసలు ఎన్నికల కమిషన్ నే బీజేపీ ట్యాంపర్ చేస్తోంది అని ఆరోపిస్తున్న విపక్షాలు బిల్డ్ చేసిన ప్రెజర్ను బట్టి చూసిన బీజేపీ కూటమి డిఫెన్స్ లో పడుతోందా అనిపించే డెవలప్మెంట్స్ ని గమనించిన బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది దేశ రాజకీయాల్లోనే ఒక డిఫైనింగ్ మూమెంట్ అయ్యే అవకాశాలున్నాయి అని ఖచ్చితంగా అనిపిస్తుంది. అన్నిటికీ మించి ఏపీ తరహాలో 3 ప్రధాన పార్టీల కూటమి బీహార్లో కూడా ఉండేసరికి మన వాళ్ళకు కూడా అక్కడి డెవలప్మెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఏం జరగబోతోంది బీహార్లో గనక ఒకవేళ ఎదురు దెబ్బ తగిలితే బీజేపీకి సిచ్యువేషన్ ఓవరాల్ ఈక్వేషన్స్ ఎలా మారచ్చు డీటెయిల్ గా చూద్దాం. ఇది కీటాక్స్. దేశ రాజకీయాల్ని అనూహ్యంగా మార్చిన చరిత్ర బీహార్కు. అప్పట్లో రథయాత్రని లాలు అడ్డుకున్న తర్వాత దేశ రాజకీయ ముఖ చిత్రం అమాంతం మారిపోవటాన్ని ఈ దేశం చూసింది. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మీద కని విని ఎరుగున స్థాయిలో చర్చనీయం చేయడమే కాదు, కేంద్రం మీద ఈసీ మీద ఒత్తిడి పెంచుతున్న విపక్షాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటాము అని అనడం కూడా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకమైన మైల్ స్టోన్ గా కనబడుతోంది. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో 1 కోటికి పైగా ఓట్లు తారుమారయ్యాయని చెప్తూ ఉండగా బీహార్లో ఇప్పుడు ఎస్ఐఆర్ తో 60 లక్షలకు పైగా ఓట్ల ఏరివేత జరిగిన తర్వాత ఈ ఇంటెన్సిటీ పెరగడమే కాదు, దేశము ప్రపంచం మొత్తం బీహార్ వైపు చూసే సిచ్యువేషన్ వచ్చేసింది. సరిగ్గా ఇదే సమయంలో అధికార కూటమిలో లోకలకులు బద్దలవుతూ ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. అసలు నితీష్ లాంటి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రికి మద్దతిచ్చినందుకు చాలా బాధపడుతున్నా అని ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ ఓపెన్ గా చెప్పడం అనేది ఇప్పుడు బీహార్ రాజకీయాల్ని షేక్ చేస్తూ ఉంది. मुझे इस बात का दुख होता है कि मैं एक ऐसी सरकार का यहाँ पे समर्थन कर. నిజానికి చిరాగ్ బీజేపీ వైపు టిల్ట్ ఉన్నవాడని, అలాగే బీజేపీ వెనకుండి నడిపిస్తోందని ఇప్పటి వరకు అందరూ మాట్లాడుకోవడం చూశాం. కానీ ఇప్పుడు కూటమి అవకాశాలను కూడా ఇంపాక్ట్ చేసే తరహాలో ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోతూ ఉండటాన్ని బట్టి చూస్తే ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ఇన్ ద రూలింగ్ కోయిలేషన్ అనే విషయం మనకి క్లారిటీ వస్తుంది. పైగా ఇంకో పక్కన విపక్షం మీద రాష్ట్ర వ్యాప్తంగా సింపతి వేవ్ ఉందని, తేజస్వి పోరాటం చూసి బీహార్ యువత ఆలోచనలో పడ్డారు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనే తేజస్వి తన కూటమిని గెలిపించినంత పని చేశాడు, కానీ కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ఓడిపోవడం వల్ల ఆర్జేడీ అవకాశాలు భారీగా డెంట్ అయ్యాయి అప్పట్లో. ఇప్పుడు ఈ డ్రాబ్యాక్స్ అన్నిటినీ కవర్ చేస్తూ కాంగ్రెసే ఈసీ మీద పోరాటం పేరుతో ఒక మొమెంటం ని బిల్డ్ చేయడం బట్టి చూస్తే డెసిసివ్ పీరియడ్కి వచ్చాయి దేశ రాజకీయాలు అని చాలా మందికి అనిపిస్తోంది. ఇప్పుడు ఈవీఎంల విషయంలో పునరాలోచన చేసిన, వెనక్కి తగ్గినా అది విపక్షాలకి నైతిక విజయం అని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. వీటన్నిటిని బట్టి చూస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్ దేశ రాజకీయాల మీద, బీజేపీ కూటమి ఈక్వేషన్స్ మీద గట్టిగా ప్రభావం చూపించే పరిణామం అనుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ బీజేపీ గెలిచింది అనుకుంటే గనక నితీష్ ని కంటిన్యూ చేసేందుకు చిరాగ్ లాంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎన్డీఏ కూటమిలోనే 3వ అతిపెద్ద పార్టీగా ఉన్న జేడీయూ విషయంలో, నితీష్ కుమార్ విషయంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది బీహార్ తో పాటు ఏపీ లాంటి రాష్ట్రాలకు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా కనిపించే ఈక్వేషన్ అవుతుంది. ఇక రెండోది, ఒకవేళ బీజేపీ కోయిలేషన్ ఓడిపోతే గనక ఈవీఎంల విషయంలో తమ పోరాటం ఫలించిందని, నిష్పాక్షికమైన రిజల్ట్ని, జనాభిప్రాయాన్ని ఎన్నికల్లో వ్యక్తం చేసే ఫలితాన్ని తాము తీసుకొచ్చామని విపక్షం క్లెయిమ్ చేస్తుంది. తద్వారా ఓవరాల్ గా బీజేపీ మీద ఇంపాక్ట్ పడే సిచ్యువేషన్ అనేది వచ్చినా రావచ్చు. అందుకోసమే ఇప్పుడు బీజేపీ ముందు, మోడీ ముందు కఠినమైన సవాళ్లు ఉన్నాయి. ఒక పక్కన పార్లమెంట్ లో బలం పెరిగిన విపక్షం ఈవీఎంల మీద, సింధూర్ మీద మాట్లాడి తీరాలి అని ఒత్తిడి పెంచే పరిణామాలు జరుగుతూ ఉంటే, ఇంకో పక్కన బీహార్ లాంటి చోట్ల బెడిచి కొడితే గనక ఆ ఇంపాక్ట్ లాంగ్ రన్ లో బీజేపీ డామినెన్స్ ని డెంట్ చేసేందుకు అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అందుకోసమే ఇప్పుడు బీహార్ లో ఏం జరుగుతుంది, ఈవీఎంల విషయంలో నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి, ఈసీ ఏం చేస్తుంది అనేది ఒక్క బీహార్ కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, దేశం మొత్తానికి సంబంధించిన విషయం. అవునా కదా? దిస్ ఈజ్ కీటాక్స్.